ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి ప్రధానంగా పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నాడు. ఎప్పటి వరకు? మార్చి 11వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు లాభంలో ఉన్నాడు. అనేకమైన లాభాలు, విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ సమయంలో ఎవరైతే ఐఐటి కానీ ఎంసెట్ కానీ బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ చదువుతున్నారో, అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అంటే దానిలో సక్సెస్ సాధిస్తారు వీళ్ళు. దీంతోపాటు పోటీ పరీక్షలు ఉంటాయి. అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకు కూడా మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్, ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం, శుభ కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, విద్యార్థులకు కూడా విదేశాల్లో మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. సీటు రావటమే కాదు, అక్కడ ఎవరైతే వ్యాపారం చేయదలుచుకున్నారో ఆ వ్యాపారం కూడా హోటల్స్ రెస్టారెంట్ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అలానే యూనివర్సిటీ సంబంధించిన వ్యక్తులకు కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇన్కమ్ అనేది ఇంప్రూవ్మెంట్ జరగటం ఒకటి, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్న ప్రతి పనికి కూడా సంతృప్తికరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా మంచిగా జరగాలి అని అంటే, తప్పకుండా బాగు జరగాలంటే వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే శనగలు దానం చేయటం ఒకటి, ఎల్లో కలర్ క్లాత్ అనేది దానం చేయటం, గురువుకు అభిషేకం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. అంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అంత అనుకూలంగా ఉంటుంది. ఈ గురువు వల్ల ఈ గోచారీత్యా మనకి గురుగ్రహం అనేది సంవత్సర కాలం పాటు ఉంటుంది. ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంది. గురువు అనుకూలంగా ఉండటమే ప్రధానమైన విషయం. ఏమిటంటే అన్ని గ్రహాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న గ్రహం ఏంటంటే గురువు. గురువు కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడైన గురువు అనుకూలంగా ఉంటే కీర్తి ప్రతిష్టలు, ధనవృద్ధి కలగటం, అలానే ధనవృద్ధితో పాటు లాభాలు, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ కలగటం, సంతానం కలగటం. సంతానం సంపదప్రదం అన్నారు. సంతానం కలిగేది గురువు ద్వారానే. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, కుటుంబ పరంగా అన్నీ కూడా అనుకూలంగా ఉండాలంటే గురువు అనుకూలంగా ఉండాలని అర్థం. ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే గ్రహాల యొక్క మూమెంట్స్. అంటే ప్రతి నెలలో కూడా మనం రాశి ఫలితాలు చెప్పుకున్నట్టనే గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ మారుతున్నప్పుడు ఈ నెలలో ఏ విధంగా జరగబోతుంది అనేది గోచారం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళని ఏమంటారంటే బర్త్ చార్ట్ అంటారు. ఆ వేళ్ల పైన కాండం వచ్చి కొన్ని కొమ్మలు వచ్చి కొమ్మలకి ఆకులు రావడానికి గోచారం అంటారు. ఎందుకంటే ఆ ఆకులు ఎప్పుడైనా సరే ఒక చెట్టుకి మనకు రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, అలానే మనకు వచ్చేటప్పటికల్లా వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అంటే మళ్ళీ కొత్త ఆకులు పుట్టుకునే వచ్చే అవకాశం ఉంటుంది. అదే గోచారం అంటారు. బర్త్ చార్ట్ ఏంటంటే పర్మనెంట్. అదే దిస్ ఇస్ ద నాటల్ చార్ట్ అంటారు. అంటే ఒక జన్మలగ్నం నుంచి తనుభావము, ధనభావము, తృతీయ భావము, అలానే చతుర్థ భావం, పంచమ భావాలు, అంటే ద్వాదశ భావాలని మనం అనాలిసిస్ చేస్తాం. ఉదాహరణకి తనుభావానికి రవేధిపతి, ద్వితీయ భావానికి గురువు, అలానే తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, అలానే షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు, అష్టమ భావానికి శని. ఇలా మనం లెక్క వేసుకుంటాం. లెక్క వేసుకున్నప్పుడు గురువు ద్వితీయ భావానికి కారకుడవుతాడు, అలానే పంచమ భావ కారకుడు అవుతాడు, లాభభావ కారకుడు కూడా, భాగ్యానికి సంబంధించిన భావకారకుడు కూడా గురువే. అంటే అన్ని గ్రహాల్లో అతి ప్రాధాన్యం కలిగిన గ్రహం ఏమిటి అని అంటే గురువే. ఈ గురువు ఎలా ఉన్నాడో జాతకరీత్యా మనం తప్పకుండా చూసుకోవాలి. గురువు యొక్క రిజల్ట్స్ ఎలా ఉండబోతుందో చూసుకోవాలి. ప్రధానంగా గురువు కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు. అవేమిటి? అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, దానితో పాటు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు. జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానంలో కుజుడు ఉండకూడదు. జన్మలగ్నం నుంచి ఇది కుజుడు అని చెప్పాను, ఇది కట్ చేసుకోండి జాగ్రత్తగా.
జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో గురువు ఉండకూడదు. గురువు రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కలిసి ఉండకూడదు. నేను చెప్పే నక్షత్రాల్లో కూడా ఉండకపోవటం అనేది చాలా మంచిది. అయితే ఇవన్నీ కూడా ఏమిటంటే బర్త్ చార్ట్ని అనుసరించేవి. గోచారరీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే మంచివాడు గోచారపరంగా. బర్త్ చార్ట్కి సంబంధించిన కండిషన్స్ వేరు, అలానే గోచారానికి సంబంధించిన కండిషన్స్ వేరు. గోచార పరంగా మటుకు 2, 5, 7, 9, 11 స్థానాలు గురువు ఉంటే మంచివాడు. మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. బర్త్ చార్ట్ను అనుసరించి మటుకు వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు ఎలా ఉంటున్నాడు అంటే బర్త్ చార్ట్లో ఒక రకంగాను గోచార రకంగాను వేరే రకంగా ఉంటుంది. అయితే ఇది కన్ఫ్యూజ్ పడకుండా ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు, మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఆలోచన చేయండి. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమీ లేదు. బర్త్ చార్ట్లో ఒక రకంగా నియమాలు ఉంటాయి, గోచార రీత్యా వేరే రకంగా నియమాలు ఉంటాయి. ఇప్పుడు మనం గోచారం ప్రకారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మంచివాడు కాదు అని అర్థం. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు నెగిటివ్ అనేది చెప్పించుకోవాలి. నెగిటివ్ పాజిటివ్ రెండుగా చూసుకోవాలి. నెగిటివ్ ఏదైనా ఉంటే దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. అంతా పాజిటివ్ అనేది ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. గురువుగారు పాజిటివ్ని చెప్పాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్లోంచే మనం పాజిటివ్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, దాంతోపాటు సర్వదేవతా గోత్రలు ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2 ఒకటి, అలానే మీకు నవగ్రహాలకి పారాయణం చేసుకునే స్తోత్రాలు, దశమహావిద్యలకు సంబంధించిన అమ్మవారి యొక్క పారాయణం చేసుకోవటం, అలానే బృహత్ పరిహార సింధు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. మీరు www.nayakanti.com చూడండి, www.nayakanti.in చూడండి. ఈ బుక్స్ అన్నీ కూడా రాజమండ్రి వారి యొక్క మోహన్ పబ్లికేషన్ వారికి దగ్గర దొరుకుతాయి, రాజమండ్రి వాళ్ళ దగ్గర. అలాంటి నా దగ్గర కూడా ఈ బుక్స్ అనేవి దొరుకుతాయి. తప్పకుండా నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎప్పుడు కూడా మన లైఫ్ని ఎప్పుడు కూడా మనం మోసం చేసుకోకూడదు. మనం మోసం చేసుకున్న వ్యక్తులు అవుతాం. కాబట్టి తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి గురువు ఎలా ఉన్నాడు, గురువు బలం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం అనేది ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.